హలో ఆల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఇన్ యూఎస్ఏ. ఇది 5 డే ట్రిప్ టు ఫ్లోరిడా. మెయిన్‌గా యూనివర్సల్ స్టూడియోస్ అండ్ థీమ్ పార్క్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను థీమ్ పార్క్స్ ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తానో మీతో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డే అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇటు నుంచి స్టార్ట్ అయ్యాను. ఎయిర్‌పోర్ట్‌కొచ్చాను. చెక్ ఇన్ అండ్ బోర్డింగ్ చాలా స్మూత్‌గా అయిపోయింది. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అయినా 3 అవర్స్ లాంగ్ జర్నీ. నేను ఈ ట్రిప్ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తాను అని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను నేను. ఫైనల్లీ ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యాను. ఎయిర్‌పోర్ట్ యాంబియన్స్ అంతా చాలా బాగుంది. ఎగ్జిట్‌కి వెళ్ళటానికి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. వెల్కమ్ టు ఒర్లాండో. ఫైనల్లీ ఎగ్జిట్‌కి వచ్చాను. క్యాబ్ తీసుకొని స్టే చేయబోయే హోటల్‌కి వచ్చాను. ఇదే మేము స్టే చేయబోయే హోటల్. ఇది మొత్తం విలేజ్ థీమ్‌తో ఉంటుంది, మ్యారియట్ వాళ్ళది. సో ఇది రూమ్. చాలా క్లీన్, కోజీ అండ్ కంఫర్టబుల్‌గా ఉంది. రూమ్ నుంచి వ్యూ ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఐకాన్ పార్క్ అయితే వచ్చాను నేను. ఇక్కడ ఫన్, ఫుడ్, అడ్వెంచరర్ రైడ్స్ చాలా ఉన్నాయి. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే ఫేవరెట్ స్పాట్ ఇది. ఇక్కడ అండర్ వాటర్ సీ అక్వేరియం ఉంది. మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్ అండ్ చాలా అడ్వెంచర్ రైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్ చూడటానికి వచ్చాను. ఇక్కడ నాలాంటి ఇంకొక 5 మందిని కలిసాను, చూసారా? రియాలిటీ ఏంటో ఇల్యూషన్ ఏంటో తెలియని మూమెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే. కొన్ని రూమ్స్లోకి ఎంటర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము మనం చాలా. మైండ్ కన్ఫ్యూజ్ చేసే విజువల్స్ చాలా ఉన్నాయి. ఫొటోస్కి క్రేజీ స్పాట్ ఇది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పిల్లలైతే చాలా ఫన్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అది అయిపోగానే సీ లైఫ్ అక్వేరియంకి వచ్చాను. బాగుంది కదా, సాఫ్ట్ లైటింగ్తో మొత్తం అక్వేరియం అంతా. పిల్లలకి చాలా ఫన్ ఉంటుంది కదా. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, షార్క్స్ చూడటం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది ఒక అండర్ వాటర్ సీ లైఫ్ అక్వేరియం. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ యానిమల్స్ ఉన్నాయి. కలర్ఫుల్ ఫిష్ ట్యాంక్స్, సీ టర్టిల్స్, జెల్లీ ఫిష్, క్రాబ్, స్టార్ ఫిష్, ఆక్టోపస్ చాలా ఉన్నాయి. మొత్తం 360 డిగ్రీ వ్యూ ఫీల్ అవ్వచ్చు అక్వేరియంని మనం ఇక్కడ. కిడ్స్కి అయితే ఫన్ అండ్ లెర్నింగ్గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎక్సైట్ అవుతారు పిల్లలు.
ఎంత బాగుందో కదా అక్వేరియంలో ఫిషెస్ అన్నీ. స్టార్ ఫిష్ ఉంది, జెల్లీ ఫిష్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెద్దవాళ్ళకైతే రిలాక్సింగ్గా ఉంటుంది, పిల్లలకి ఫన్ అండ్ లెర్నింగ్గా ఉంటుంది ఈ ప్లేస్. మొత్తానికి పర్ఫెక్ట్ ఇండోర్ అట్రాక్షన్ ఇది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. ఇందులో మెయిన్ ఈ అండర్ వాటర్ టన్నల్ చాలా హైలైట్గా ఉంటుంది. ఇవి చూసారా, డిఫరెంట్ రాక్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ యానిమల్స్. వీటిని టచ్ కూడా చేయొచ్చు మనము. సో అక్వేరియం అయితే ఫినిష్ చేసేసి ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ పక్కనే ఒర్లాండో ఐ ఉంది, జైంట్ వీల్ లాగా. చాలా పెద్దది, అది ఫెర్రీ వీల్లా ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను, కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఈరోజు అలో చేయలేదు. వితిన్ నెక్స్ట్ 3 డేస్లో మళ్ళీ అలో చేస్తామన్నారు. సో ట్రిప్ కంప్లీట్ అయిపోయే లోపల మళ్ళీ వచ్చి ఈ ఒర్లాండో ఐని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది నా డే 1 ఇన్ ఫ్లోరిడా. నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, ఏ థీమ్ పార్క్కి వెళ్తాను, మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.